దేవుని కార్యాలు ఆలస్యం అవుతున్నాయి అనుకున్నప్పుడు మీరు చింతపడకండి, దిగులు చెందకండి. యేసు మీ చెంత ఉన్నాడని నమ్మకాన్ని పెంచుకోండి. యేసు ఉంటే నాకు ఈ కష్టాలు ఎందుకున్నాయి, యేసు ఉంటే నాకు ఈ బాధలు ఎందుకున్నాయి, యేసు ప్రభు నాలో ఉంటే ఈ తుఫాన్లు ఎందుకు వస్తాయని మీరు అనుకోకండి. యేసు ఉన్న నామం మీదే తుఫాను వచ్చింది. వారి విశ్వాసాన్ని పరీక్షించడానికే అనుకోవచ్చు ఆ రోజు మనం. ఎందుకంటే దేవుడు నెక్స్ట్ వాళ్ళని గద్దించాడు. అల్ప విశ్వాసులారా ఎందుకు మీరు తొందరపడుతున్నారని వారిని గద్దించాడు. కాబట్టి నేటి మనల్ని కూడా గద్దిస్తున్నాడు. నాతో కలిసి చెప్పండి, క్రైస్తవ పిల్లలు పాపంలో పడిపోవడానికి కారణం దేవుని మీద నమ్మకాన్ని కోల్పోవడమే. కాబట్టి నమ్మకాన్ని కోల్పోకూడదు. నమ్మకాన్ని ఏం చేయాలి? మనము పెంచుకోవాలి, నిలుపుకోవాలి. ఎందుకంటే దేవుడి మీద నీకున్న నమ్మకమే నేను నీతిమంతునిగా చేస్తుంది. దేవుడి మీద నీకున్న నమ్మకమే పాపంలో పడకుండా నిన్ను తప్పిస్తుంది. యోసేపు దేవుడిని నమ్మాడు గనకే, దేవుడు ఉన్నాడని నమ్మాడు గనకనే నా దేవునికి వ్యతిరేకంగా నేను ఈ పాపం చేయనని పాపాన్ని విడిచిపెట్టి పారిపోయాడు. ఏంటి యోసేపు నమ్మకం? దేవుడు నాతో ఉన్నాడు. నాతో ఉన్న దేవుడిని నేను కోల్పోకూడదంటే నేను ఈ పాపానికి దూరంగా పారిపోవాలనుకున్నాడు. నీతో దేవుడు ఉండాలంటే దేవుని మీద నీకు అపరిమితమైన నమ్మకం ఉండునుగాక.